కోసం అఘోరా పూజలు. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. హైదరాబాద్ కు తాగునీటి కొరత రాకుండా దేవుడే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమంది తెలంగాణలో కరువు పరిస్థితులు రావాలని కోరుకుంటూ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి అఘోరా పూజలు చేశారని ఆయన ఆరోపించారు. తాను గొప్ప తెలివితేటలున్న వ్యక్తినని, పెద్ద పెద్ద చదువులు చదివానని చెప్పుకోవడం లేదని అన్నారు. అయితే తన సంకల్పం గొప్పదని, దేవుడు తనకు అండగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. అందుకే హైదరాబాద్ కు తాగునీటి సమస్య లేకుండా వర్షాలు సమృద్ధిగా కురిశాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నీటి లభ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. హైదరాబాద్ కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోరా పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి.